నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగర్ కుడి కాలువను బాగు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు వినతి. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ జిలానీ, రాయపాటి శ్రీనివాస్. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభం. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసులు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం సయ్యద్ జిలానీ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై గతంలో జనసేన పార్టీ తరపున అనేక పోరాటాలు చేసి గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పి. అరుణ్ బాబు ఐఏఎస్ నూతన కలెక్టర్గా పల్నాడు జిల్లాకు రావడం జరిగిందని, మరలా ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్తో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆత్రూఫ్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాజీ ఇన్ఛార్జ్ సభ్యులు ఎస్కే జిలానీ, మాలిక్, మిరియాల సోమశంకర్, రామారావు, సైదా, బాషా, మస్తాన్ వలి, శ్రీనివాసరావు, కొండలరావు, హనుమంతరావు, షేక్ కాజా, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 136 కిలోమీటర్ల మేర సాగునీరు అందుతోందన్నారు. 2014-19 మధ్యకాలంలో 5,000 రూపాయల కోట్లతో కాలువ ఆధునీకరణ పనులు చేశామని, కానీ 2019-24 మధ్యకాలంలో జగన్ రెడ్డి రూపాయి కూడా కేటాయించలేదని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు ఏ స్థాయిలో విధ్వంసానికి గురయ్యాయో వ్యవసాయం ఎంత నిర్లక్ష్యానికి గురైందో నిదర్శనమన్నారు. కాలువలో పూడిక, తూడు, తుమ్మ చెట్లు పెరిగిపోయి నీరు పారే అవకాశమే లేకుండా పోయిందన్నారు. వ్యవసాయాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందులో కొంతమేరకు సాగర్ కుడి కాలువపై పెట్టాలని డాక్టర్ చెదలవాడ విన్నవించారు. పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగర్ కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శి దాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014-2019లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019-2024లో నాగార్జున కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు, అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగార్జున కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుల కన్నీళ్లు తొడవడానికి మరి అపర భగీరథుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టడం కోరుతూ ఉన్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ రోజు నరసరావుపేట పురపాలక సంఘం ప్రజలు స్థానిక 28వ వార్డ్ పాతూరు శివాలయం పరిసర ప్రాంతాల్లో ఒక డెంగ్యూ కేసు నమోదు అయిన వెంటనే మున్సిపల్ కమిషనర్ సి. రవిచంద్రారెడ్డి గారు మరియు శానిటేషన్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఆ ఏరియాలను పర్యటన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 రోజుల క్రితం వచ్చిందని, సదరు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని, అయినను కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 50 ఇళ్లకు సంబంధించి ప్రజలకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పురపాలక సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటు ప్రజలకు ఇటు అధికారులకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వర్షాకాలం సమయంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుని ఏవైతే నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిలో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని, తాకిన కొబ్బరి బోండాలు, పాత బండి టైర్లు, ఇంటిలో ఉండే కూలర్లోని నీళ్లు, ఇళ్ల బయట ఉండే రోకళ్లలో చిన్న చిన్న నీటి కుంటలు వంటి వాటిని గుర్తించి వాటిలో నుంచి నీళ్లు తొలగించడం లేదా మట్టి లేదా గ్రావెల్ ద్వారా వాటిని పూడ్చిపెట్టడం. అదేవిధంగా మరీ ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ పురపాలక సంఘం మంచినీరు తాగేటప్పుడు నీరుని కాచి వడపోసి తాగవలసిందిగా తెలియజేశారు. సదరు కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఓలేటి శ్రీనివాసరావు గారు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య గారు, మెడికల్ ఆఫీసర్లు మరియు వార్డు సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు. ఈరోజు మన 28వ వార్డులో ఒక డెంగ్యూ కేసు నిన్న రావడం జరిగింది. సో ఆ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ ఒక 3 రోజుల నుండి బయటికి క్లియర్ అయినారు. సో బాగుంది అక్కడ కూడా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శానిటేషన్, అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఉన్న వాటిని కూడా మలేరియా ఆఫీసర్ రత్నాకర్తో పాటు కలిసి ఆ టీంతో కూడా కలిసి మనం ఇంతవరకు కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చుట్టూ మనకు డెంగీ వచ్చినటువంటి ప్రాంతంలో సరౌండింగ్స్లో ఉన్న దాదాపు 50 నుంచి 60-70 ఇళ్ళ వరకు మనం ఏదైతే శానిటేషన్ చేయడం, వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి డెంగ్యూ రాకోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం కోసం జరిగింది. అది కూడా ఈరోజు చేయడం జరిగింది. దీంతో పాటు నేను చెప్పేది ఏమంటే పట్టణ ప్రజలందరికీ ఇప్పుడు ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి రోగాలు మనకు ప్రబలుతున్నాయి కాబట్టి, డయేరియా ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి మనం ఏవైతే మున్సిపల్ వాటర్ ఉన్నాయి కదా అనేసి మున్సిపల్ వాటర్ తాగేటప్పుడు కాచి వడపోసిన నీళ్లను తాగాలనేటువంటి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల ఏదో చిన్న చిన్న ఈ కొబ్బరి బొండాలు కానివ్వండి, టైర్లు కానీ, వాటి పారేసిన టైర్లు కానివ్వండి, ఈ మన ఇంట్లో రుబ్బు రోళ్ళు లాంటివి కానివ్వండి, ఇంకా ఏదైనా మనకి తొట్టెలు కానివ్వండి, నీరు నిల్వ ఉంటుంది, వాటన్నింటినీ మేము ప్రతి వారము ఫ్రైడే మొత్తం ఆ స్ట్రీట్ అంతా కూడా మనం అందరి సెక్రటరీలతో చేయించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించి ఒక్కసారిగా వారంలో ఆ నీటినన్నింటినీ పారబోస్తే, ముఖ్యంగా డెంగ్యూ అనేటువంటిది దానికి వచ్చేసి లార్వాలు మంచి నీళ్ళల్లోనే అవి బతుకుతాయి. మంచినీళ్ళలో బతికి 7 రోజులు అయిన తర్వాత 8వ రోజు 9వ రోజు బయటకు రావడం జరుగుతుంది. తద్వారా మనకు డెంగ్యూ ఫీవర్ రావడం జరుగుతుంది. డెంగ్యూ ఫీవర్ వస్తే మొట్టమొదటిగా మనకి ఎఫెక్ట్ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, తర్వాత ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రభావం ఉంది. కాబట్టి వాటిని రాకుండా నివారణ చేసుకోవడంలో మన చేతుల్లోనే ఉంది డెంగ్యూ ఫీవర్. కాబట్టి దయచేసి ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఖాళీ స్థలాలు ఉన్నా అక్కడ ఎవరు చెత్త పారవేయకోకుండా, అదేవిధంగా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మంచినీరు మనకు తెలియకోకుండా వర్షపు నీళ్లు కానివ్వండి, ఇటీవల మనం గత వారం నుంచి వర్షం వస్తూనే ఉంది. ఇంటి పైకప్పుల మీద కానివ్వండి, ఏదైనా జిన్షీట్ రేకులు కానివ్వండి, వాటిలో కానీ చిన్నగా నీళ్ళు నిలబడినా కూడా ఈ ఏదైతే డెంగ్యూ లార్వా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ప్రజలందరూ స్వచ్ఛందంగా వారి చుట్టుపక్కల శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా మా వచ్చేటువంటి ఆశా వర్కర్లు కానివ్వండి, ఏఎన్ఎంలు, తర్వాత మా సచివాలయ సెక్రటరీలు అంతా వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ సహకరించి ఆ నీటిని ఖచ్చితంగా మనం పారబోసే కార్యక్రమాన్ని చేయాలని, దీంతోపాటు మనం వారానికి 2 రోజులు కూడా మనం ఇది చేయాలనుకుంటున్నాం. వచ్చే వారం నుంచి మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా దీన్ని మనం ఈ ఫ్రైడే ఏదైతే డ్రై డే చేస్తున్నామో దాన్ని ఫ్రైడే అనే కాకుండా ట్యూస్డే డ్రైడే కూడా మనం దాన్ని పాటించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో కాబట్టి ప్రజలందరూ దీన్ని సహకరించి ఆరోగ్య నరసరావుపేటను ఉంచాలని అందరినీ కోరుకుంటున్నాను మీ ద్వారా. నరసరావుపేట పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను మంగళవారం మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పరిశీలించారు. అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ పట్టణంలోని 3 క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
మన నర్సాపేట పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే పల్నాడు బస్ స్టాండ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో, అదేవిధంగా మన కోడెల సుప్రసాద్ స్టేడియం దగ్గర చిన్నపల్లి రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు మా డిఈ శ్రీనివాసరావు గారితో, అదేవిధంగా శానిటేషన్ సూపర్వైజర్ అయినటువంటి రామకోటతో కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మనకి ఇది ఈ ఆగస్టు 15 నుంచి 3 అన్నా క్యాంటీన్లు మన పట్టణంలో ఓపెన్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్దేశించినటువంటి సమయం. ఆ రోజు మనకి 3 పట్టణంలో ఓపెన్ అవుతాయి. సో అందుకు గాను మేము టార్గెట్గా ఈ 1వ తారీఖు లోపలనే, ఆగస్టు 1 లేక 2వ తారీఖు లోపలనే పూర్తి స్థాయిలో మనకు అన్ని అందుబాటులోకి రావాలని యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలు 3 అన్నా క్యాంటీన్లను చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న పనుల పురోగతిని చూసి అక్కడ ఏవైనా కొన్ని మార్పులు చేర్చుకుంటూ కూడా సంబంధిత కాంట్రాక్టర్లు తెలియజేయడం కోసం రావడం జరిగింది. దాంతోపాటుగా పరిసరాల్లో ఉన్నటువంటి శానిటేషన్ సంబంధించిన చర్యలు కూడా ఏం తీసుకోవాలని కూడా మా శానిటేషన్ సూపర్వైజర్ గారు తెలియజేయడం కోసం వారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆగస్టు 15న మనం దిగ్విజయంగా మనం పట్టణంలో 3 క్యాంటీన్లను మనం ఓపెన్ చేసుకోగలుగుతాం. దీనికి గాను మనం 30.25 లక్షల రూపాయలు మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఆ ఎస్టిమేట్తో కాంట్రాక్టర్ హాలిడే అనేది లేకుండా రాత్రి పనులు కూడా వాళ్ళతో పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనకు 1-2 తారీఖుల లోపలనే మనకు అందుబాటులోకి వచ్చేదానికి చర్యలు తీసుకున్నాం. అద్దె భవనం నుంచి బరంపేటలో నిర్మించిన ప్రభుత్వ భవనంలోకి రిజిస్ట్రేషన్ కార్యాలయం మార్చాలని కోరుతూ కొంతమంది ధర్నా చేశారు. నరసరావుపేటలోని ప్రకాష్ నగర్లో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేశారు. అయితే దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ నిధులు వెచ్చించి భవనాన్ని సుమారు 5 సంవత్సరాల క్రితం నిర్మించారు. అయినప్పటికీ అధికారులు అద్దె భవనంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం కొనసాగించడం వరంపేటలోని కొందరికి కోపం తెప్పించింది. దీంతో వారంతా ప్రకాష్ నగర్లోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు అల్లా బక్షు నాయకత్వం వహించారు. సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అద్దె భవనానికి నెలకి 80,000 రూపాయలు పెడుతున్నారు. సొంత భవనం పెట్టుకొని మా ఏరియా వాసులుగా మా డిమాండ్ ఏంటంటే సొంత భవనాలు మార్చి ప్రభుత్వానికి నష్టం లేకుండా చేయడం కోసమే మీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. దాని గురించి మేము రోజు పోరాడతాము. ఈ విషయం ప్రభుత్వం దాకా దృష్టి తీసుకెళ్లి ఈ అద్దెని సేవ్ చేసి సొంత భవనంలోకి మార్చాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇదే మా ప్రధాన డిమాండ్. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అద్దె భవనం ద్వారానే ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుంది. కావున సొంత భవనం ఆల్రెడీ గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో సొంత భవనం నిర్మించారు. దీన్ని రాకుండా కొన్ని శక్తులు అధికార దుర్వినియోగం చేసి అధికారులను మభ్యపెట్టి ఇక్కడే ఉంచుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే సొంత భవనం పెట్టుకుని అద్దెని నెలకి 80,000 రూపాయలుగా గత 10 ఏళ్ళ నుంచి ఎట్టానే కడుతున్నారు. కావున ఈ ప్రభుత్వాన్ని నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పి, అలాగనే ప్రభుత్వ నిధులు వృధా కాకుండా సొంత భవనాలను తీసుకోవాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగర్ కుడి కాలువను బాగు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు వినతి. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ జిలానీ, రాయపాటి శ్రీనివాస్. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.